అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికను శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 67వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సంస్కృతి సంపద ఛానల్ వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా నమస్సుమాంజలి. మనము గత కొన్ని ఎపిసోడ్స్గా ఒక అంశాన్ని తీసుకున్నామండి. ఒక భగవంతుడే పతిత పావనుడు. ఇదే అంశాన్ని మనము కొనసాగిస్తూ మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనుషులందరూ కూడా భక్తి మార్గంలో భగవంతుణ్ణి ఏ పతిత పావన అంటున్నారు. చాలా శ్రద్ధగా వినండి. అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్లో మీకు తెలియజేస్తున్నాము. ఏ పతిత పావన అని అంటున్నవారు ఎప్పుడైనా వాళ్ళ బుద్ధినేత్రాన్ని తెరుచుకొని అసలు మేము పతితము ఏ కారణంగా అయ్యాము అని ఏమైనా ఎప్పుడైనా ఆలోచించారా? కేవలం పతిత పావన అంటే మేము పతితంగా అయిపోయాము, మీరు వచ్చి పావనంగా చేయండి, మీరు పావనంగా చేస్తే మళ్ళీ మేము పతితం అవుతాము. ఇదేనా మన బుద్ధి ఉన్నటువంటి మనుషుల యొక్క భావన? వాళ్ళు అటువంటి ప్రయత్నం ఎక్కడా చేసినటువంటి దాఖలాలు లేవు. మనుషులు ఎందుకు పతితం అవుతున్నారు ఆ విషయాన్ని కూడా భగవంతుడే ప్రకటిస్తున్నాడండి భగవద్గీత ద్వారా. ఆయన ఏం చెప్తున్నాడు? పతితం అవ్వడానికి పంచవికారాలలో ప్రథమ వికారమైనటువంటి కామ వికారము, కామ వాసన అంటే సెక్స్ లస్ట్ అంటే లైంగిక వాంఛ ప్రధాన కారణము అని భగవంతుడు ఉండబద్దలు కొట్టినట్లుగా భగవద్గీతలో చెప్పడం జరిగింది. కానీ ఈ విషయాన్ని మనుషులు, గీతా ప్రేమికులు, భక్తులు తేలికగా తీసుకోవడం జరిగింది, లేక విస్మరించడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందువల్ల విస్మరించారు మీరు ఆలోచించాలి. అర్థమైందండి? అందువలన ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎపిసోడ్లో ఇదే అంశాన్ని మనం కవర్ చేసుకుంటూ 2 ప్రశ్నలకి సమాధానం మనం తెలుసుకోబోతున్నామండి. 2 గంభీరమైన ప్రశ్నలకి సమాధానం ఈ ఎపిసోడ్లో మనం చర్చించబోతున్నాం. మొట్టమొదటి విషయం, ఈ యొక్క పతితం ఏ కారణంగా అయ్యాను, పతితం నుంచి పావనంగా అవ్వాలి కదా, దాన్ని భగవంతుడు చెప్పిన విధానంలో నేను అవుతున్నానా, లేక కేవలం మౌఖికంగా ఏ పతిత పావన మమ్మల్ని పావనం చేయి అని అరుస్తున్నానా? ఒకసారి మనం ఆలోచించండి. 2 ప్రశ్నలు. ఇది నిర్లక్ష్య ధోరణిలో మనము కానీ విస్మరించినట్లయితే దీని యొక్క పరిణామం ఏమిటి? తీవ్రమైన పరిణామాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అది ఏమిటి? మొదటి ప్రశ్న. ఎందుకంటే ఈరోజు అందరూ తేలిగ్గా తీసుకుంటున్నారు. సరే, భగవంతుడినే చాలా తేలిగ్గా తీసుకుంటారు. మనుషులకు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ భగవంతుడికి ఇవ్వరు. మనుషులే గొప్పవారు వాడి ఉద్దేశంలో. మనుషులంటే దైహికంగా దేహధారులు అనమాట. వాళ్ళు మరే 33 కోట్ల దేవీ దేవతలు కావచ్చు, వివిధ ధర్మ స్థాపకులు, ధర్మపితలు అంటారు కదా, అదేవిధంగా సాధువులు, సంతులు, ఋషులు, మునులు, పీఠాధిపతులు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజున మనుషులు వారికి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ భగవంతుడికి లేదు. అందుకనే భగవంతుడి స్వయంగా వచ్చి నేను భగవంతుణ్ణి, నేను పతిత పావణ్ణి, నేను ఒక్కడినే భగవంతుణ్ణి, నా ఒక్కరి శరణు మాత్రమే పొందండి, నేనే విశ్వాత్మలందరికీ తల్లిని తండ్రిని, నన్ను గుర్తించనంత వరకు మీరు ఎలాగున్నారో అలాగే ఉంటారు, ఇంకా పాడైపోతారు. కానీ మీరు ఆధ్యాత్మిక జగత్తులో ఒక 1% కూడా ఎదగలేరు. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నాడు? నాయనా, నేను చెప్పిన జ్ఞానాన్ని మీరు అర్థం చేసుకోండి. చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా చెప్తున్నాడండి.
మొదటి ప్రశ్న ఏంటంటే, మనం రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పుకోబోతున్నాం. ఒకటి, ఈ యొక్క భగవంతుడు అతిథుల నుంచి పావనముగా చేసేటువంటి ప్రాసెస్ ని మనము గాని విస్మరించినట్లయితే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటాము. ఆ పరిణామాలు ఏమిటి? నంబర్ 1. రెండవ ప్రశ్న, ఆ యొక్క ఏమంటే ఇప్పుడు ఏవైతే విషయ వికారాల వలయంలో మనుషులు చిక్కుకొని పతితమైపోయారు చూసారా, ఈ పతితులుగా అవ్వడం నుండి, పతితుల నుండి పావనంగా అవ్వడానికి, పతితుల నుంచి పావనంగా అవ్వడానికి భగవంతుడు తెలియజేసినటువంటి యుక్తి ఏమిటి? అర్థమైందండి? ఒకటి ఏమో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ రిజెక్టింగ్ ద గాడ్స్ ఇన్స్ట్రక్షన్. ఏమండి? అది ఏది ఈ విధంగా విస్మరించడం వల్ల మీకు జరిగేటువంటి అపారమైన నష్టం ఏమిటి తెలుసుకుందా? దాని గురించి మీకు ఒక శ్లోకం చెప్పబోతున్నానండి. 2వ అధ్యాయంలోని 3వ అధ్యాయంలోని 41. ఇది లైన్గా వస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. అక్కడ 36వ శ్లోకం నుండి లైన్గా మనం చెప్పుకుంటున్నాము. అది పూర్తిగా మనం కవర్ చేస్తామన్నమాట ఈ ఎపిసోడ్స్ లో. ఈ ఎపిసోడ్ లో ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో 67వ ఎపిసోడ్ లో ఈ 3వ అధ్యాయంలోని 41వ శ్లోకము ఈ 2 ప్రశ్నలకి సంతృప్తికరమైన, సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానాన్ని ఇస్తోంది. శ్లోకం వినండి. తస్మాత్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ ఆత్మానం ప్రజయేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఏమండి? ఎంత చక్కగా చెప్తున్నాడండి. 2 ప్రశ్నలకు సమాధానం ఇందులో ఉంది. మనం నేతను తెలుసుకుని, ముఖ్యంగా భగవద్గీత నా గురించి చెప్పారు. నేనే అర్జునుడిని, ఇంతకంటే గొప్ప జ్ఞానం ప్రపంచంలో లేదు. నా జీవితాన్ని నేను ఎప్పుడు ఉద్ధరించుకుంటాను. ఎప్పటి వరకు కూడా సక్సెస్ స్టోరీస్ ఆఫ్ అదర్స్ వింటూ వచ్చాము. ఏమండి? నా సక్సెస్ స్టోరీ ఎప్పుడు జరుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు అయిపోయింది, ఏజ్ అయిపోయింది. ఇప్పుడు నా ఏజ్ తీసుకుంటే నేను 71 సంవత్సరాలు అయిపోయి ఏమి తెలుసుకోకుండానే ఇతరుల సక్సెస్ స్టోరీస్ వింటూనే నా జీవితం అంతం చేసుకోవాలా? నాకు సక్సెస్ స్టోరీ అంటే అక్కర్లేదా? నేను మనిషిని కాదా? అర్జునుడు ఒకడే మనిషా? ప్రపంచంలో ఉన్న 850 కోట్లకి భగవంతుడికి ఏ సంబంధం లేదా? ఎంతకాలము మనము ఈ భగవద్గీత తత్వ కోణములో అర్థం చేసుకోకుండా, భగవంతుని యొక్క శ్రీమతాన్ని మనం గుర్తించకుండా ఎంతకాలం మనం ఆ విధంగా జీవితాలు గడుపుకుంటూ మళ్ళీ భగవంతుడా మమ్మల్ని పాపము నుండి విముక్తి చేయి తండ్రి, యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ. ఎంతకాలం అండి ఇది? భగవంతుడు సమాధానం చెప్తున్నా మనం నిర్లక్ష్య ధోరణిలో రిజెక్ట్ చేస్తున్నాం. అసతోమా సద్గమయ అంటున్నాం. అరే భగవంతుడు ఒక్కడే సత్యము, గాడ్ అలోన్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్. భగవంతుడు ఒక్కడే పరమ సత్యము, ఇంకా ఎవరు లేరు, మిగతా అంతా అసత్యమే. ఆ పరమ సత్యమైనటువంటి భగవంతుడు సత్యమైన విషయాలే చెప్తున్నాడు. మనం భక్తి మార్గంలో, నేను సత్య మార్గములో ఉన్నాను తండ్రి, నాకు సత్య మార్గాన్ని బోధించు, దానికి సమాధానమే చెప్తున్నాడు భగవద్గీతలో. 574 శ్లోకాలు. శ్రీ భగవాను వాచ. ఈ 574 శ్లోకాలు పక్కన పడేసి ఏ భగవంతుడా మమ్మల్ని రక్షించు అంటే ఇంకా మన జీవితం అయిపోతుందండి. ఏవి జరగదు. ఈ జన్మలో కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, అశాంతి, అల్లజడి, టెన్షన్స్, రోగాలు, సమస్యలు, గొడవలు. తదుపరి జన్మ మనము సత్యత్రేతాయుగాలలో జన్మలు తీసుకోలేము. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. మీరు ఒప్పుకున్నా సరే, అంగీకరించినా సరే, మీరు అంగీకరించకపోయినా సత్యం అనేది దాన్ని ఇంకా ఎవరు ప్రూవ్ చేయాల్సిన పని లేదు. తస్మాత్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ ఆత్మానం ప్రజహి ఏనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఏనమంటే ఈ కామ వికారము మనని ఏ విధంగా అధోగతి పాలు చేస్తుందంటే జ్ఞానము మరియు విజ్ఞానాన్ని నాశనం చేస్తుందండి. అది రిజెక్ట్ చేయటం వల్ల వచ్చే తీవ్రమైన పరిణామం అని చెప్పాను కదా. తీవ్రమైన పరిణామం ఏంటంటే జ్ఞానము విజ్ఞానం. భగవద్గీత ద్వారా భగవంతుడు బోధించిన జ్ఞానము. జ్ఞానం అంటే మనకి ఏదో శాస్త్ర జ్ఞానము, నాకు వేదాలు తెలుసును, ఉపనిషత్తులు తెలుసును, బ్రహ్మసూత్రాలు తెలుసును, పురాణం అంతా కూడా నా కంట్రోల్లో ఉంది. ఇతిహాసాలన్నీ గంటల కొద్దీ నేను ఉపన్యాసాలు ఇవ్వగలుగుతాను, నేను ఏదైనా చెప్పగలుగుతాను.
ధార్మిక రంగంలో ఏదైతే క్షేత్రంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయో అన్ని గ్రంథాల మీద నేను ఉపన్యాసాలు గంటల తరగి ఇవ్వగలుగుతాను. ఇదేది జ్ఞానం కాదు. నేను ఆత్మని, ఇది నా దేహము, ఇదే జ్ఞానం. నేను ఆత్మస్వరూపాన్ని, అవినాశి ఆత్మస్వరూపాన్ని, ఈ శరీరము నాది, అదే నా ఒంట్లో బాగోలేదు, నా కంట్లో నలుసు, నా మోకాలు చిప్పలు అరిగిపోయి, నా గుండెకి బైపాస్ సర్జరీ జరిగింది, నా కడుపు నొప్పి, నా తలనొప్పి అంటాం కదా. ఏ విధంగా అయితే నా ఇల్లు అంటే నేను ఇల్లును కాదు, నా కారు అంటే నేను కారుని కాదు, నేను కారులో ప్రయాణం చేసేటువంటి యజమానిని, ఇంట్లో ఉన్నటువంటి యజమానిని, ఇంట్లో నివసించేటువంటి యజమానిని. అదేవిధంగా ఈ శరీరం అనేటువంటి ఇంటిలో నేను నివసిస్తున్నాను. ఈ యొక్క శరీరం అనేటువంటి యంత్రము ద్వారా, లేకపోతే వస్త్రము ద్వారా, లేక క్షేత్రం అంటే పొలము ద్వారా నేను నా విద్యుక్త కర్మలని నిర్వహిస్తున్నాను. ఇది సత్యము, ఇది జ్ఞానం. ఈ జ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేసేది విజ్ఞానం. దాన్ని ఇంగ్లీష్లో విజ్డమ్ అంటారు. నాలెడ్జ్, విజ్డమ్. నాలెడ్జ్ అంటే మీరు జస్ట్ సమకూర్చుకుంటున్నారనమాట, జ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నారు. జ్ఞానాన్ని ఆ విధంగా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తూ ఉన్నారు. మహాభారతం ఇద్దరం గ్యాదర్ చేశారు, ఒక ఫైల్లో పెట్టేసుకున్నాం. రామాయణం గ్యాదర్ చేశారు, హనుమాన్ చాలీసా గ్యాదర్ చేశారు, విష్ణు సహస్రనామం గ్యాదర్ చేశారు, శివ పురాణం, విష్ణు పురాణం గ్యాదర్ చేశారు, బ్రహ్మసూత్రాలు గ్యాదర్ చేశారు. ఈ గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ని జీవితంలో ఎప్పుడు అప్లై చేసే విధానాన్ని విజ్ఞానము లేక విజ్డమ్ అంటారు. లేకపోతే గ్యాదర్ చేసి ఏం లాభం అండి? ఈ శరీరం చాలించేస్తారు, గ్యాదరింగ్ లోనే ఉంటారు, ఇన్ఫర్మేషన్ అంతా ఉంది మీ దగ్గర, ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, ఓపెన్ చేయకూడదు, విషయ వికారాల జోలికి వెళ్ళకూడదు, నువ్వు ఆత్మని ఉద్ధరించుకోవాలి, ఆత్మలో ఉన్న సంస్కారాలు కుళ్ళిపోయాయి, తమో ప్రధానంగా అయిపోయింది, ఇంకా కొద్ది సమయం మిగిలింది, 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారని చెప్పినప్పుడు నేను అందులో ఉండాలి కదా. 7వ అధ్యాయం 19వ శ్లోకంలో ఇది ఆఖరి జన్మ, కాలచక్రంలో ఆఖరి జన్మ అంటున్నాడు. ఇది ఆఖరి జన్మ, ఈ ఒకటే జన్మ ఉంది, నా యొక్క ఆత్మని సంస్కరించుకోవడానికి, ఉద్ధరించుకోవడానికి, పరివర్తన చేసుకోవడానికి. అలాంటప్పుడు ఈ విషయాలన్నీ ఇన్ఫర్మేషన్లను పెట్టుకుంటే యాక్షన్లోకి ఎప్పుడు తీసుకొస్తామండి? యాక్షన్లోకి తీసుకురావడం అంటే దాన్ని విజ్ఞానము, విజ్డమ్ అంటారు. అందుకని ఏమంటున్నాడు, ఎప్పుడైతే కామ వికారము మీరు విడిచిపెట్టరో, కామ వికారం దేని నుంచి వస్తుంది మనం చెప్పుకున్నాం కదా, ఇంద్రియాలు అక్కడ నుండి వస్తుంది, ఇంద్రియాలు మనసు బుద్ధి నుండి వస్తుంది. దాన్ని మనం కంట్రోల్ చేసుకోకుండా అది ఇంకా పతితం చేస్తుంటే, నంబర్ 1 వికారం అని భగవంతుడు డిక్లేర్ చేసినప్పుడు, కామము మహాశత్రువు, విషయ వికారాల వలయం నుండి బయటికి రండి, ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోండి. ఇది ఎన్ని వందల శ్లోకాలు ఉంది? 574 శ్లోకాలు, 205 శ్లోకాల్లో ఉందండి. 205 శ్లోకాల్లో ఉంది. అంటే మనం భగవద్గీత బయట ఉండి భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నాం. భగవద్గీతలో లేవండి. ఇంద్రియ నిగ్రహం అనేది లేదు, ఆత్మజ్ఞానం లేదు, పరమాత్మ తత్వం లేదు, విషయ వికారాల నుండి మనం బయటపడటం లేదు, ఆసురి గుణాలు, దైవీ సంస్కారాలను ఒక అధ్యాయం మొత్తం చెప్పాడు, తెలియదు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఒక అధ్యాయం చెప్పాడు, తెలియదు. సాంఖ్యం ఒకటి కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ చెప్పాడు, మనకు అర్థం అక్కర్లేదు. అంటే గీత గురించి గీత దాటి మనం ప్రయత్నం చేస్తున్నాం భగవంతుడా అంటున్నాం. సో మొట్టమొదటి ఏంటంటే, మనకి జ్ఞానము విజ్ఞానం ఏదైతే భగవద్గీతలో చెప్పాడో, నువ్వు ఆత్మవి, శరీరము నీది, ఈ యొక్క అభ్యాసము. అదే విధంగా శరీరానికి ఏ విధంగా తల్లి తండ్రి ఉంటారో, అదే విధముగా ఆత్మకి కూడా తల్లి తండ్రి ఉంటారు. 850 కోట్ల మనుషులలో ఆత్మ ఉన్నది కాబట్టి, అంటే 850 కోట్ల ఆత్మలకి నేనొక్కడినే తండ్రిని. పిత అహం జగత పితాసి లోకస్య చరాచరస్య అర్జున. మళ్ళీ మనం ఏంటో త్వమేవ మాతాచ పితాత్వమేవ, అన్ని కలిసే కదండి, ట్రయాంగులర్. అర్జునుడు ఓకే చేశాడు, భగవంతుడు ఓకే చేశాడు, మనుషులు ఓకే చేశాడు. హెవెన్లీ గాడ్స్ ఫాదర్, అల్లాహు అక్బర్, ఏక్ ఓంకార్. ప్రతి ధర్మము కూడా చెప్తుందండి భగవంతుడు ఒక్కరే. కాకపోతే అజ్ఞాన వశమున నేను నమ్ముకున్న భగవంతుడే భగవంతుడు. అజ్ఞాన వశమున క్రిస్టియన్స్ ఏమంటారు, జీసస్ క్రీస్తే భగవంతుడు. ముస్లిమ్స్ ఏమంటారు, అల్లానే భగవంతుడు. అదే హిందువులు ఏమంటారు, రాముడు కృష్ణుడే భగవంతుడు. షిరిడి సాయిబాబా భగవంతుడు, సత్య సాయిబాబా భగవంతుడు,
హనుమంతుడు భగవంతుడు, విఘ్నేశ్వరుడు భగవంతుడు, సాధువులు సన్యాసి విశిష్టమైన వ్యక్తులు ఉన్నారు కదా, పెద్ద 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 శ్రీ 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 అని 108 శ్రీ శ్రీ 1108 వీళ్ళందరూ ఈక్వల్ టు గాడ్ అనే, ఈక్వల్ టు గాడ్ గాడే భగవాన్ అని కొంతమంది మనుషులకు కూడా పెడుతున్నారు, టైటిల్ పెడుతున్నారు. నేను చెప్పను, మీకు తెలుస్తుంది. భగవాన్ సోయిన్సో, భగవాన్ సోయిన్సో, మళ్ళీ భగవంతుడు ఒక్కడే. సో జ్ఞాన విజ్ఞానాలు మనం అర్థం కానంత వరకు కూడా మనకి ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రాలేము. ఇప్పుడు ఏమవుతుంది, కామ వికారాన్ని కానీ విడిచిపెట్టకపోయినట్లయితే మనము ఈ యొక్క కన్ఫ్యూజన్ నుంచి మనము ఎప్పటికి ఈ జీవితము ఎండింగ్ వరకు కూడా మనం బయటికి రాలేము. సో మొదటి ప్రశ్నకి సమాధానం వచ్చింది కదండి. రెండవ ప్రశ్న, ఏం చెయ్యాలి? యుక్తి ఏం చెప్పాడు? ఇప్పుడు నేను కామ వికారాన్ని, నాకు అర్థమైంది, అమ్మ కామ వికారం నా ఆత్మని పాడు చేస్తుంది, చాలా ఇప్పటికే పాడైపోయింది, తామసికంగా అయిపోయింది, నల్లగా బొగ్గులాగా బంకలాగా బురదలాగా మట్టిలాగా లేకపోతే తారులాగా అయిపోయింది. అమ్మ మామ, ఏ మనిషి కూడా ఇంతవరకు ఇన్ని ప్రవచనాలు విన్నాను, ఇంతవరకు ఇన్ని పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు వ్రతాలు నోములు ఇవన్నీ చేసుకుంటూ వచ్చి అమ్మమ్మమ్మ ఇక 0.01% కూడా నాలో చైతన్యం రావట్లేదు, నాలో ఆత్మానుభవం కావటం లేదు, నాలో ఉన్నటువంటి ఈ యొక్క మూఢత్వం తొలగటం లేదు కదా అని ఇప్పుడు భగవంతుడు వచ్చి మనకి పర్సనల్ గా ఏం చెప్తున్నాడు, నాయనా నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి. ఆత్మ మరియు శరీరం గుర్తుపెట్టుకోండి. ఆత్మ ఎప్పుడైతే ఆత్మిక స్థితిలోకి వస్తారో అప్పుడు మీరు ఎప్పుడు కూడా ఆత్మలో ఉన్నటువంటి ఒరిజినల్ సహజంగా భగవంతుడు నిక్షిప్తం చేసినటువంటి 26 దివ్య గుణాలు 16వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాలలో ఆ విధంగా వర్ణన చేయడం జరిగింది. భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత అన్నాడు 16వ అధ్యాయం 3వ శ్లోకంలో ఆఖరి పంక్తి. భవంతి సంపదం దైవీ సంపదం దైవీం నీవు దైవీ సంపదతో పుట్టావు నాయనా, దైవీ సంపదతో పుట్టావు. ఇప్పుడేమో అసుర సంపదతో ఎండింగ్ లో ఇంతలాగా జన్మలు మార్చుకుంటూ దేహాన్ని విడిచిపెట్టి తీసుకుంటూ ఆ విధంగా మార్పులు చేసుకుంటూ నువ్వు ఎక్కడికి చేరుకున్నావు? అసుర. అసుర అంటే రాక్షసుర. అసుర అంటే ఏంటి? మనిషి కూడా కాదంట. అసురులు అంటే ఏంటి? గంట చెత్త పనులు చేసేవాడు, విషయ వికారాల వలయంలో ఉండి 60 అసుర గుణాల యొక్క వర్ణన ఉందండి. మీకు 16వ అధ్యాయం కానీ మీరు ఇంట్రెస్ట్ గా మీరు విశ్లేషణ చేస్తే, దంభో దర్ప అభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదం ఆసురీ. 6 గుణాలు మెయిన్ గా ఫోకస్ చేశాడు. మనం చర్చించుకున్నాం, నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. 16వ అధ్యాయంలోని 4వ శ్లోకంలో. ఇక అందుకని ఏమంటున్నాడు ఇప్పుడు, తస్మాత్ ఇంద్రియాణ్యాలు, అన్ని ఇంద్రియాల ద్వారా వస్తుంది. ఇంద్రియాల గురించి కూడా గత ఎపిసోడ్ లో చాలా డీటెయిల్ గా చెప్పాను. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు. ఈ జ్ఞానేంద్రియాలు ఈ యొక్క ఇంద్రియ విషయాలతో కనెక్ట్ అయినప్పుడు మనము ఏం చేస్తామంటే ఆకర్షితులమై మంచి మంచి ఫర్ ఎగ్జాంపుల్ మనం కళ్ళు అనుకోండి, మనం మంచి చిత్రాన్ని చూసామంటే, దైవీ చిత్రాన్ని, దేవతల చిత్రాన్ని, ఆ విధంగా మంచి చిత్రాలను చూస్తే మంచి సంస్కారాలు, లేకపోతే చెడు సినిమాలు, విషయ వికారాలతో కూడుకున్న సినిమాలు అవన్నీ చూసామంటే మనం పాడైపోతాం. అందుకని భగవంతుడికి ఏమంటున్నాడు, ఇంద్రియాలని అదుపు చెయ్యి. నీ ఇంద్రియాలు నీ మాట వినాలి. ఇంద్రియాలు నీ యొక్క బంట్రోతులు అంటే ఏంటి? నీ యొక్క పని మనుషులు. నీవు మొత్తము ఆపరేటర్స్ అంతా చెప్పుకున్నాం కదండి. శరీరము 5 తత్వాలు, ఏమండి ఇంద్రియాలు 15, 5 అనే 20, మనసు బుద్ధి సంస్కారాలు. ఈ 23ంటికి యజమాని ఆత్మ కదా. నువ్వు ఆత్మ అనుభవంలో లేవు, అంటే ఓనర్షిప్ సీట్ లో లేవు, నువ్వు యజమాని యొక్క హోదాలో లేవు. అందుకని ఏం చేసావు, ఈ ఇంద్రియాలు విచ్చలవిడిగా అయిపోయి నిన్ను ధ్వంసం చేస్తున్నాయి. నీ ఆత్మని కుళ్ళబడుస్తున్నాయి అనే సంగతి కూడా నీకు తెలియదు. ఎందుకంటే అంధవిశ్వాసం కదా. బుద్ధినేత్రం భగవంతుడు ఇచ్చాడు, మానవ జన్మ అతి దుర్లభము అనుకుంటాం కదా. ఏం దుర్లభం అంటే ఏం లాభం అనుకుంటే అయిపోయిందా? అందుకనే మేలుకోనైనా మేలుకో, ఇంద్రియాలు నీ యొక్క జీవితాన్ని పాడు చేస్తున్నాయి. తస్మాత్ ఇంద్రియాణి ఆదౌ, ముందు ఆదౌ అంటే ముందుగా, ఆది. తస్మాత్ అంటే అందువలన, అంటే ముందు శ్లోకానికి లింక్ చేస్తూ చెప్తున్నాడు అన్నమాట. మనం కామవికారం గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కదా గత 3-4 శ్లోకాలు, 3-4 ఎపిసోడ్స్ నుంచి. తస్మాత్ ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ. ఏ భరతర్షభ? భరత వంశంలో ఉన్నటువంటి అర్జునుడు అని మనం అందరం కూడా
లోకి తీసుకో. అంటే కళ్ళు నేను ఎక్కడ చూడమంటే కళ్ళు చూడాలి, చెవులు నేను ఏది వినమంటే వినాలి, నోరు నేను ఏది మాట్లాడమంటే మాట్లాడాలి. అర్థమైందండి? అదేవిధంగా ప్రతి ఒక్క ఇంద్రియము నేను ఏది ఆస్వాదించాలంటే అది ఆస్వాదించాలి. నాలిక నేను ఏది తినాలంటే ఏది మాట్లాడాలంటే ఈ నాలిక కూడా ఉంది కదా, అది మన యొక్క జిహ్వ, అది టేస్ట్. ఇంద్రియాలన్నీ కంట్రోల్లో పెట్టుకో. అదేవిధంగా వాక్ పాణి పాద ఈ 3 ఇంద్రియాలు. ఏంటి వాక్కు అంటే మాట, ఈ మాట సత్యంగా ఉందా, భగవంతుడు చెప్పినటువంటి మార్గంలో ఉందా, ఆధ్యాత్మిక చింతన చేస్తూ ఇప్పుడు భగవంతుడు అంతిమ సమయము, క్లిష్టమైన సమయము, ఇది కాల్ ఆఫ్ టైం, కాల్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. సమయం యొక్క పిలుపు, భగవంతుడి యొక్క పిలుపు, ఇప్పుడు లేకున్నా మరెప్పుడు. అందుకని బ్రహ్మకుమారి వాళ్ళు ఏ కార్యక్రమం పెట్టినా ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు, మేల్కోండి, బి హోలీ, బి యోగి. మనకి అన్ని రీతులుగా మనకు తీసుకువస్తుందండి సమాచారం మనకి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎంతమంది సీరియస్ గా తీసుకుంటారు, ఎంతమంది విస్మరిస్తారు, తేలిగ్గా తీసుకుంటారు. ఎందుకంటే కొద్ది సంఖ్యలో మాత్రమే మనుషులు ఆ బుద్ధి నేత్రాన్ని తెరుచుకుని అమ్మమ్మమ్మమ్మమ్మా ఇది ఇంత డేంజరస్ పొజిషన్ లో మనం ఉన్నామా? ఇప్పుడు మనం ఇంద్రియాలు చెప్పినట్టుగా మనం నడుస్తున్నాము, మనం చెప్పినట్టుగా ఇంద్రియాలు నడవాలి కదా. యజమాని చెప్పినట్టుగా పని మనిషి వింటాడా, లేదా పని మనిషి చెప్పినట్టు యజమాని వింటాడా? రివర్స్ నడుస్తోంది కదండి. తస్మాత్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ. ఎందువల్ల నియమించుకోవాలంట? పాప్మానం ప్రజహి ఏనం జ్ఞాన విజ్ఞాన నాశనం. పాప్మానం అంటే మహాపాపి అంట. ఇది కామ వికారము, ఇంద్రియాల మాధ్యమముగా మీరు అనుభవం చేసేటువంటి కామ వికారము, మీరు దైనందిన జీవితంలో ఎప్పటికీ తృప్తిపరచలేనటువంటి కామ వికారాన్ని మహాపాపి అని చెప్పాడు. మహాపాప్మా, మహాశను, మహాపాప్మ. మహాశను అంటే ఏంటి? అశ్నత అంటే తినడం. ఎంత తిన్నా తృప్తి లేదంట. నో కంటెంట్మెంట్. 1,00,000 సార్లు అనుభవం చేసినా నో కంటెంట్మెంట్. అయిపోయింది, ఇప్పుడు భగవంతుని మార్గంలో పడదాము, ఇంకా అన్ని ఇంద్రియ సుఖాలను అనుభవం చేశాను, ఇంకా అయిపోయింది, ఏమీ లేదు. అలాగలాగా అది ఆ విధంగా ప్రతి క్షణము కూడా అది అటువంటిది అనుభవం చెయ్యాలనేటువంటి కోరిక ఉత్పన్నమవుతుంది. పాప్మానం ప్రజహి అంటే ఏంటి? దాన్ని నీవు త్యజించు, దాన్ని నీవు ఏమంటారు, యు డిస్ట్రాయ్, నువ్వు దాన్ని ధ్వంసం చెయ్యి. తస్మాత్ ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ ఆత్మానం ప్రజహి ఏనం జ్ఞాన విజ్ఞాన నాశనం. అది ఎందుకంటే జ్ఞాన విజ్ఞానం అంటే దీని యొక్క కాన్సిక్వెన్సెస్ మనకేంటి? జ్ఞానము విజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. దీని యొక్క యుక్తి ఏం చెప్పాడు? ఇంద్రియాలని నువ్వు కంట్రోల్లోకి తెచ్చుకో. ఇప్పుడు నా దగ్గర నేను చాలా స్టడీ చేశాను కదా, 30 సంవత్సరాల నుంచి నేను స్టడీ చేస్తున్నాను, ఇంకా స్టడీ చేస్తాను. ఎంత డీప్గా స్టడీ చేస్తే అంత మీకు అందులో ఆణిముత్యాలు దొరుకుతాయండి భగవద్గీత. అప్పుడు మీకు దాని మీద విశ్వాసం కుదురుతుంది, నిశ్చయం కుదురుతుంది. ఇవేమి చేయడానికి మీకు తీరిక లేకపోతే దయచేసి నా మాట వినండి. దగ్గరలో ఉన్నటువంటి స్థానిక రాజయోగ శిక్షణా కేంద్రము ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం వెళ్ళండి. ఉచితం, రూపాయి ఖర్చు లేకుండా మీరు ఎన్నో ప్రాప్తులు పొందుతారు. కోట్లు పెట్టినా కూడా దొరకనటువంటి ప్రాప్తులు మీకు రూపాయి ఖర్చు లేకుండా దొరుకుతుంది. ఇది నేను 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. నాకులాగే 30, 40, 50, 60, 70, ఎందుకంటే సంస్థ స్థాపన 89 సంవత్సరాలు అవుతుంది. అటువంటి ఉన్నవాళ్ళు మా శాంతి సరోవర్కి వస్తూ ఉంటారు, వాళ్ళ అనుభవాలు చెప్తుంటారు. నేను ఫలానా 1950లో వచ్చాను, 1960లో వచ్చాను, 1970లో వచ్చాను, నేను 96లో వచ్చాను. అంటే ఎప్పుడైనా మా శాంతి సరోవర్ ఇక్కడ సౌత్ ఇండియా పెద్ద అకాడమీ, నియర్లీ 45 ఏకర్స్. అర్థమైందండి? 45 ఏకర్స్ అకాడమీ, సౌత్ ఇండియా బిగ్గెస్ట్ రిట్రీట్ సెంటర్. ఇక్కడ మీకు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇన్నర్ స్పేస్ అని ఉంది, ఇక్కడ ఆధ్యాత్మిక మ్యూజియం ఒకటి ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, సత్యత ఆధారంగా నా జీవితాన్ని నేను మలుచుకుంటాను అంటే చాలు, ఏం చేయక్కర్లే. ఇక్కడ నేను గమనిస్తే నాకు అర్థమైంది ఏంటంటే 50 శ్లోకాలలో ఈ విషయం చెప్పాడు భగవంతుడు. 50 శ్లోకాలు, 50 శ్లోకాల్లో నువ్వు ఇంద్రియాలను అదుపు చేయమని చెప్పాడు. ఇంద్రియాలతో ఎంజాయ్ చేయమని చెప్పి ఒక్క శ్లోకం కూడా లేదండి. ఇంద్రియాలతో ఎంజాయ్ చేయండి, ఏం పర్వాలేదు, కేవలం ఒక అరగంట 30 గంట
భగవంతుడు ధ్యానం చేసుకోండి, అది కూడా అజ్ఞానంలో ధ్యానం చేసుకోండి అని ఎక్కడైనా చెప్పాడా చెప్పండి ఒక్కసారి. ఆలోచించండి ఒక్కసారి. మీకు కొన్ని శ్లోకాలు మచ్చుకి ఈ ఎపిసోడ్ ముగించే ముందర ఒక 5 నిమిషాల్లో ఎన్ని శ్లోకాలు చెప్పగలుగుతాను అన్ని శ్లోకాలు మీ ముందు పెడతాను. నేను రాసుకున్నానండి. ఎందుకంటే ఇది చాలా క్లియర్ గా ఉంది. దీన్ని ఏదో ఒక భాష్యం రూపంలో అనాలిసిస్ రూపం కాదని, డైరెక్ట్ మహావాక్యాలు, భగవంతుడు మహావాక్యాలు. మనం భగవంతుడు తండ్రి అనుకున్నప్పుడు, త్వమేవ మాతా చ పితా త్వమేవ అనుకున్నప్పుడు తండ్రి మాటలు నేను నిర్లక్ష్య ధోరణితో విడిచిపెట్టాలా, లేక తండ్రి మాటలని గౌరవ దృష్టితో, ఆయన తండ్రి నా యొక్క బాగోగుల గురించే చెప్తున్నాడు. భౌతిక ప్రపంచంలో ఎలాగైతే తండ్రి బిడ్డల యొక్క వాళ్ళ యొక్క ఉత్థానాన్ని కోరుకుంటాడో, మంచిగా ఉండే జీవితం ఉండాలి, మంచి జాబ్ రావాలి, బాగా చదువుకోవాలి, మంచి సాంగత్యంలో ఉండాలి, చెడు మార్గాన పడకూడదు, మంచి విధానంలో ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా ఆధ్యాత్మిక రంగంలో, ఆధ్యాత్మిక జగత్తులో పరమాత్మ, ఈశ్వరుడు, భగవంతుడు ఆయన తన పిల్లల యొక్క బాగోగుల గురించి తనకి చక్కగా చాలా శ్లోకాలు, నేను 40 శ్లోకాలు నేను రిఫరెన్సెస్ రాసుకున్నాను. 40 శ్లోకాలు రాసుకున్నాను. అర్థమైందండి? ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ పెట్టడం లేదండి. ఏం చెయ్యాలి, మన లక్ష్యం ఏంటి, మన గమ్యం ఏంటి, ఇప్పుడు నడుస్తున్న సమయం ఏంటి అన్ని చెప్పిస్తున్నాను. చూడండి ఒక్కసారి. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ అవుతుంది కాబట్టి నేను శ్లోకం నంబర్ చెప్తాను, అధ్యాయం నంబరు శ్లోకం నంబర్ చెప్తాను, మీనింగ్ చెప్తాను. శ్లోకం అక్కర్లే. శ్లోకం ముఖ్యం కాదండి, సంస్కృతం ముఖ్యం కాదు, సంస్కృతి ముఖ్యం. సంస్కృతి మారాలి, మన కల్చర్ మారాలి, మన క్యారెక్టర్ మారాలి, చరిత్ర నిర్మాణం జరగాలి, ఆత్మ శుద్ధి కావాలి. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా కాదు. కాయేన మనసా బుద్ధ్యా కేవల ఇంద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. 5వ అధ్యాయం 11వ శ్లోకం మనం ఇప్పటికే చర్చించుకున్నాం. ఒకసారి గమనించండి. కొన్ని శ్లోకాలు చదువుకుని కార్యక్రమాన్ని మనము పూర్తి చేసుకుందాం ఈ ఎపిసోడ్ని. 2వ అధ్యాయంలోని 14వ శ్లోకం అండి. విషయేంద్రియ సంయోగం వలన కలిగే సుఖదుఖములు అనిత్యములు. విషయేంద్రియ సంయోగం వల్ల కలిగే సుఖదుఖములు అనిత్యములు కనుక వాటిని సహింపుము. ఒక్క జన్మ సహించవయ్యా, పర్వాలేదు. దుఃఖం వచ్చి, దుఃఖం టెంపరీయే, సుఖము టెంపరీయే. ఆత్మశుద్ధి చేసుకుంటే ఆ సుఖము, ఆ ఆనందము అది పర్మనెంట్. నిత్యానందము, సత్యానందం అనుకున్నాం కదా. అదే అధ్యాయంలోని 15వ శ్లోకము. విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖదుఖములకు చెలింపని వాడే ధీరుడు. అట్టి ధీరుడే మోక్షమునకు అర్హుడు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు, ఎంత క్లియర్. మీరు చదువుకోండి, నేను శ్లోకం నెంబర్ చెప్తున్నా కదా, మీరు ఛాలెంజ్ చేయండి నన్ను. నేను చెప్పిన అధ్యాయం నెంబర్ శ్లోకంలో ఎందుకు చెప్తున్నానంటే మీరు నన్ను ఛాలెంజ్ చేయాలి. లేదండి మీరు చెప్పిన ఈ శ్లోకంలో అలా లేదు కదా అని మీరు చెప్పాలి నన్ను. ఆ విధంగా చెప్తే నేను ఆనందపడతాను. దానికి మళ్ళీ దానికి మీకు సమాధానం భగవాన్ వచ్చిన పొరపాటు అవుతుంది, నేను కరెక్ట్ చేసుకుంటాను. 2వ అధ్యాయంలోని 58 జాగ్రత్తగా వినండి. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి ఏ విధముగా ముడుచుకుంటుందో అదే విధముగా ఇంద్రియ విషయముల నుండి ముడుచుకోవాలండి. ఇంద్రియ విషయాలు శబ్దస్పర్శ రూపరసగంధ ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 10 మనం చెప్పుకున్నాం. ఈ 10 ఇంద్రియ విషయాలతో కాంటాక్ట్ అయినప్పుడు మనకి ఈ చర్య మొదలవుతుంది అనమాట. మంచి కాంటాక్టా, చెడు కాంటాక్టా ముడుచుకుంటుందో అదే విధముగా ఇంద్రియ విషయముల నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని బుద్ధి స్థిరముగా ఉండును. స్థిత ప్రజ్ఞత అని చెప్తాడు నేను భగవద్గీతలో 2వ అధ్యాయంలోని 54వ శ్లోకం నుండి 72వ శ్లోకం వరకు 19 శ్లోకాలు. 2:59. పరమాత్మ ప్రాప్తి పొందిన అట్టి స్థిత ప్రజ్ఞునికి ఇంద్రియ సుఖముల నుండి పూర్తిగా ఆసక్తి తొలగిపోవును. ఎవరికంటే స్థిత ప్రజ్ఞుడికి, పరమాత్మ ప్రాప్తి పొందిన స్థిత ప్రజ్ఞుడికి ఈ ఇంద్రియాలు టెంపరీ అని తెలిసిపోతుంది. ఏదేదో తింటే వస్తుంది, లేదా ఆ పని చేస్తే వస్తుంది, లేకపోతే అరిస్తే వస్తుంది, ఇవన్నీ కాదు. 2:60 లైన్గా చెప్తున్నా సార్. 2:58, 59, 60, 61 లైన్గా. ఇంద్రియములు అత్యంత బలీయమైనవి. బుద్ధినేత్రము జాగృతి చేసుకుని స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని సైతము అవి బలవంతముగా లాగుకొని పోవును. సాధన చేసే వాళ్ళను కూడా లాగేస్తుంది. అంటే సాధన చేయని వాళ్ళ సంగతి ఏంటంటే ఆలోచించండి ఒకసారి. 2:61 ఇంద్రియములను పూర్తిగా వశమనందుంచుకుని మనస్సును సంపూర్ణముగా పరమాత్మపై లగ్నము చేసే వారి బుద్ధి
లగ్నము చేసే వారి బుద్ధి మాత్రమే స్థిరముగా ఉండును. ఎక్స్ప్లెయిన్ అక్కర్లేదండి, నేను కరెక్ట్గా దాని మీనింగ్ కరెక్ట్గా రాసుకున్నాను. 2:62-63 జ్ఞానేంద్రియాలు వచ్చింది. జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాల ద్వారా విషయ వికారాల చింతన చేయు మనుషుల బుద్ధిలో ఆధ్యాత్మిక జ్ఞానము నిలువదు. ఈ కారణముగా వారి జీవితము భ్రష్టమగును. మళ్ళీ చదువుతాను, చాలా ఇంపార్టెంట్. జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాల ద్వారా విషయ వికారాల చింతన చేయు మనుషుల బుద్ధిలో ఆధ్యాత్మిక జ్ఞానము నిలవదు. ఈ కారణముగా వారి జీవితము భ్రష్టమగును. 62-63 మీరు చెక్ చేసుకోండి. 64 ఇంకొక 4 శ్లోకాలు చెప్పి మన ఎపిసోడ్ ముగించుకుందాం, మన సమయం కూడా వస్తుంది. ఆత్మానుభవం పొందిన 2:64 అండి. ఆత్మానుభవం పొందిన అతి కొద్ది మంది మనుషులు మాత్రమే, చూడండి, ఆత్మానుభవం పొందిన అతి కొద్ది మంది మనుషులు మాత్రమే రాగద్వేష రహితులై ఇంద్రియముల ద్వారా ఇంద్రియ విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందుదురు. అంటే పాజిటివ్ యాటిట్యూడ్ లో ఉన్నవారు, విషయ వికారాలు కాకుండా ఇంద్రియాలని మనం సదుపయోగం చేసుకోవచ్చు, లేక దురుపయోగం చేసుకోవచ్చు కదండి. 2:65 అట్టి మనః ప్రసన్నతను పొందిన వారి యొక్క సర్వ దుఃఖములు నశించును. దుఃఖములు పోవడానికి ఫార్ములా చెప్తున్నాడుగా. వారి బుద్ధి పరమాత్మయందు స్థిరముగా నిలుచును. 2:66 రెండవ అధ్యాయంలోనే 66, తర్వాత 67, 68 చెప్పేసి మనం ముగించుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి, ఎందుకంటే చాలా రాసుకుంటూ వచ్చాను. తర్వాత ఎపిసోడ్లో కొన్ని చెప్తాను మళ్ళీ, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మనం చెయ్యాలి, యాక్షన్లోకి రావాలి. విన్నామంటే ఏదో భక్తి మార్గంలో ప్రవచనంలా విన్నామంటే, ప్రవచనం అంటే అసలు ఏంటి? వచనం అంటే, వచనము ప్రవచనానికి తేడా ఏంటి? వచనం అంటే మామూలుగా మీకు వినటం అన్నమాట. ప్రవచనం అంటే వినింది జీవితంలో ఆచరణ చేయటానికి ప్రవచనం. ఈ రోజున ప్రతిదాన్ని వచనం కిందనే, వచనాన్ని మనం ప్రవచనంగా మనం అనుకుంటున్నాం. 2:26 అయిపోయింది కదండి. 2:26 ఇంద్రియములు మరియు మనసును నియంత్రించలేని మనుషుల బుద్ధి స్థిరముగా ఉండదు. ఇంద్రియములు మరియు మనసును నియంత్రించలేని మనుషుల బుద్ధి స్థిరముగా ఉండదు. అట్టి వారికి పరమాత్మ ప్రాప్తి కలగదు. సుఖశాంతులను సదాకాలికముగా అనుభవం చేయలేరు. వర్తమానంలో మనం చూస్తున్నాం కదా. 2 సుఖశాంతులు ఎంతవరకు వచ్చింది? ఇంద్రియములు మరియు చేయలేరు. 2:67 అండి. 2:67లో నీటిలో తేలుచున్న నావను ఏ విధముగా గాలి నెట్టివేస్తుందో, నీటిలో తేలుచున్న నావను గాలి ఏ విధముగా నెట్టివేస్తుంది, గాలి అంటే తుఫాన్, నెట్టివేస్తుందో అదే విధముగా ఇంద్రియార్థముల యందు సంచరించు ఇంద్రియములలో, ఇంద్రియార్థములు అంటే ఆ ఇంద్రియ విషయాలన్నమాట, శబ్ద స్పర్శ రూప రసగంధ. ఏమండి, ఇంద్రియములలో, ఆ ఇంద్రియార్థముల యందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుజుని బుద్ధిని హరించును, అనగా విచక్షణా శక్తిని ధ్వంసము చేయును. ఇది 2వ అధ్యాయంలోని 67వ శ్లోకము. ఇంకొక శ్లోకం ఉందండి, ఈ ఒక్క శ్లోకం చెప్పేస్తే 2వ అధ్యాయం వరకు పూర్తవుతుంది. తర్వాత కావాలంటే మరికొన్ని శ్లోకాలు చెప్తాను. ఇవన్నీ అర్థమవుతే ఏమవుతుంది, సీరియస్నెస్ వస్తుంది, కొంచెం సీరియస్నెస్ వస్తుంది. 2వ ఆఖరిగా చెప్తున్నాను, 2వ అధ్యాయంలోని 68 ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉంటుంది. ఏమండి, మళ్ళీ చెప్తున్న, ఇంద్రియ విషయముల నుండి పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉండదు. ఇంద్రియాన్యాదౌ నియమ్య భరతర్షభ, లేదండి, ఇంద్రియాలని కంట్రోల్ చేయి, నీకు అంత సదాకాలికంగా సుఖంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు, సంస్కార పరివర్తన చేసుకునే దిశగా మంచి మాట మాట్లాడతావు, మంచి సంకల్పాలు చేస్తావు, మంచి కర్మలు చేస్తావు, చెడుని సమూలంగా విడిచిపెడతావు, ఆత్మలో ఉన్నటువంటి కుళ్ళిపోయిన సంస్కారాలని బాగు చేసుకుంటావు, నీ జీవితం, ఈ జీవితం బాగుంటుంది, తదుపరి జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. సో ఇది ఈ రోజున మనం తస్మాత్ ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ ఆత్మానం ప్రజహీనం
జ్ఞాన విజ్ఞాన నాశనం. అయితే మీకు ప్రతిరోజు ప్రతిసారి నేను చెప్తున్నట్టుగా ఇక్కడ ఏముందో ఒక్కసారి ఈ భగవద్గీతలో ఏముందో ఈ శ్లోకం మీద నేను చెప్పేస్తే అప్పుడు నేనేదో వక్రీకరించి చెప్పినట్టుగా మీరు అటువంటి భావన లేకుండా అమ్మో నిజంగా గీతలోనే ఉంది కదా అని అనుకుంటారు. తస్మాత్ ఇంద్రియాణ్యాలు. కావున ఓ అర్జున, తస్మాత్ అంటే దేర్ ఫోర్ అనమాట. కావున ఓ అర్జున, మొదట ఇంద్రియములను వశపరుచుకొనుము, పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపచేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తుల నుండి రూపుమాపుము. సర్వశక్తులను వాడి కామ వికారాన్ని మీరు సమూలంగా విడిచిపెట్టండి. అది పంచ వికారాల్లో అందుకనే మొదటి వికారంగా చూపించడం జరిగింది. అది మన జీవితాన్ని ఇప్పటికే పాడు చేసింది. ఈ ఒక్క జన్మ నా మాట వినండి అంటున్నాడు భగవంతుడు. ఇప్పటిదాకా నేను ఇంటర్ఫీర్ అవ్వలేదు, ఎందుకంటే కాలచక్రం యొక్క గుహ్యాతి గుహ్యమైన విషయాలు నాకు మాత్రమే తెలుసును. మీరంతా నా బిడ్డలు, అది కూడా నాకు తెలుసును. సో నా బిడ్డల యొక్క బాగోగుల గురించి చూసుకుంటూ నేను ఈ యొక్క శిక్షణ మీకు ఇస్తున్నాను. ఇంతటితో ఈ యొక్క విషయాన్ని ఇక్కడ సమాప్తి చేసుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మరొక శ్లోకంతో మీ ముందుకు వస్తానండి. ఇదే విషయాన్ని మనం చర్చిద్దాం ఇంకో కొన్ని ఎపిసోడ్స్. భగవంతుడే పతిత పావనుడు. ఏ విధంగా పతిత పావనుడు అనేది మీకు చివరిలో అర్థమవుతుంది. ఇంకొక 4-5 ఎపిసోడ్స్ మనం చేసుకుంటే ఏ విధంగా పతితుల్ని పావనంగా చేస్తున్నాడు అనే విషయం కూడా భగవంతుడు చాలా స్పష్టంగా భగవద్గీతలో అనేక శ్లోకాల మాధ్యంగా చెప్పడం జరిగింది. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో రహస్యాలను చక్కగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.